ముందుగా ఆంధ్రప్రదేశ్లోని అధికార పక్షం టీడీపీ, ప్రతిపక్షం వైసీపీ, వీళ్ళ ఇద్దరి మధ్యన 2024లో ఎన్నికలు జరిగితే ఆ ప్రజాపోరులోన ప్రజలు టీడీపీ పార్టీని ఎన్నుకుంటే ప్రతిపక్షంలో వైసీపీ పార్టీని కూర్చోబెట్టుకుంటే వీళ్ళిద్దరూ టీడీపీ ఇచ్చిన హామీలను ప్రశ్నించడానికి ప్రతిపక్షమైన వైసీపీ, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడానికి అధికారంలో ఉన్న టీడీపీ, ఇవి రెండు పార్టీలకు ప్రజలు ప్రతిపక్షం ఒకరు, అధికార పక్షం ఒకరికిస్తే ఇవి రెండు పార్టీలు ప్రజలిచ్చిన తీర్పుని కాదని వాళ్ళిద్దరి సౌలభ్యం కోసం రెడ్ బుక్ రాజ్యాంగం అని, బ్లూ బుక్ రాజ్యాంగం అని, ఇప్పుడున్న అధికార పక్షము రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఎక్కువ ఫాలో చేస్తుంది. కానీ ప్రజలకి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలనే ఆలోచన అస్సలు టీడీపీ పార్టీకి లేదు. మీరు ఈ విధంగా పోతే, మీరు ఏ విధంగా అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు అధికార పక్షాన్ని వైసీపీని ప్రశ్నించారో అంతకంటే దారుణంగా ఇప్పుడు అధికార పక్షంలో రెడ్ బుక్ను పెట్టుకొని ఫాలో అవుతున్నారు. మీ వ్యక్తిగత సౌలభ్యాల కోసమే ప్రజలను గాలికి వదిలేసినారు. కాబట్టి అధికార పక్షం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోతే ప్రజలు మిమ్మల్ని గాలికి పంపిస్తారని తెలియజేస్తున్నాం.